హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. వీడియో చివరి వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఈరోజు టాపిక్ వచ్చేసి ఓఆర్ఆర్. ఓఆర్ఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వెంబడి ఉన్న గ్రామాల గురించి వివరాలను మీరు ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ లేదా డిపిఆర్ ప్రాజెక్ట్ ద్వారా కనుగొనవచ్చు. ఓఆర్ఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్, డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఓఆర్ఆర్ అనేది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా మరియు గుంటూరు జిల్లాల్లోని 22 మండలాల్లోని 87 గ్రామాలను కలిపి 189 కిలోమీటర్లు ఎక్స్ప్రెస్ వే. ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో వివరాలు చెప్తాను. ఓఆర్ఆర్ మార్గం అనేది అది వెళ్ళే మండలాలు మరియు గ్రామాలతో సహా ఇంటర్చేంజ్లు, సొరంగాలు, వంతెనలు మరియు అండర్ పాస్ల సంఖ్య, నిర్మాణ దశలు మరియు ప్యాకేజీలు. ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు. ఓఆర్ఆర్ అనేది 6 లైన్లు 70 మీటర్ల వెడల్పు గల ఎక్స్ప్రెస్ వే. ఇది 6 రహదారులను కలుపుతుంది. ఇందులో కృష్ణా నదిపై 2 వంతెనలు, 3 సొరంగాలు మరియు 78 అండర్ పాసులు ఉన్నాయి. ఓఆర్ఆర్ అమరావతిని విజయవాడ, తాడేపల్లి మరియు మంగళగిరి వంటి కీలక నగరాలతో కలుపుతుంది. విజయవాడ, గుంటూరు, బాపట్ల, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో అభివృద్ధిని వేగవంతం చేయడమే ఓఆర్ఆర్ లక్ష్యం. భూసేకరణలో సహా ఈ ప్రాజెక్టు మొత్తం 160 బిలియన్లు. ఈ వీడియో మీకు ఏ పాయింట్లో నచ్చినా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ లాస్ట్లో కామెంట్ కూడా చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి వీడియోలోకి వెళ్దాం. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా మరియు గుంటూరు జిల్లాల్లో ఒక గ్రీన్ హైవే. ఓఆర్ఆర్ విజయవాడ వెస్ట్రన్ బైపాస్ను చెన్నై కలకత్తా హైవేకు కలుపుతుంది. ఓఆర్ఆర్ వెంబడి ఉన్న ప్రదేశాలు: విజయవాడ పశ్చిమ బైపాస్, చిన్నవుటుపల్లి, గొల్లపూడి, కాజా అని కూడా పిలువబడే ఈ బైపాస్ ఓఆర్ఆర్కి చెన్నై కలకత్తా హైవేపై కాజా వద్ద ముగుస్తుంది. కృష్ణా మరియు గుంటూరు జిల్లాలు. ఓఆర్ఆర్ ఈ జిల్లాల గుండా వెళ్తుంది. మనం ఓఆర్ఆర్ను రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రథమ సంస్థ సిఆర్డిఏ కింద అభివృద్ధి చేస్తున్నారు. ఓఆర్ఆర్ను గ్రీన్ హైవేగా గుర్తించారు. ఓఆర్ఆర్ నిర్మాణానికి అటవీ శాఖ నుండి అనుమతులు మరియు ఇతర అవసరమైన అనుమతులు అవసరం. ఓఆర్ఆర్ నిర్మాణం సిమెంట్, ఉక్కు, బిటుమిన్ మరియు ఇతర పదార్థాలపై జీఎస్టీని మినహాయిస్తుంది. ఓఆర్ఆర్ అలైన్మెంట్ కమిటీ. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ మోర్త్ యొక్క అలైన్మెంట్ కమిటీ సిఫారసు చేసిన మార్పులను చూసుకున్న తర్వాత ఫైనల్ అప్రూవల్కు పంపిస్తారు. ఇది ఫ్రెండ్స్ మన ఓఆర్ఆర్ ఫుల్ వీడియో. ఈ వీడియో కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకున్నాను. ఇన్ఫర్మేటివ్గా ఉంటే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. కామెంట్ కూడా చేయండి మీ ఒపీనియన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో కలుద్దాం. బాయ్.